నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన స్వర్ణమాలతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, స్వర్ణమాలతో చేసే జపం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. పూజ చేసే సమయంలో, జపం చేసే సమయంలో ప్రత్యేకమైన మాలలతో జపం చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మంత్రశాస్త్రంలో ఉన్నటువంటి ఏ మంత్రమైనా సరే స్వర్ణమాలను అంటే బంగారంతో తయారు చేయబడిన మాలను ఉపయోగించి ఆ మంత్రజపం చేసినట్లయితే 1,000,000 రెట్లు ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది. అన్ని మాలలతో చేసే జపం కన్నా స్వర్ణమాలతో చేసే జపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. 108 లేదా 54 బంగారపు పూసలను మాలలాగా తయారు చేసి జపానికి కానీ ధారణకు కానీ వినియోగించినట్లయితే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని మనమందరం ప్రార్థిస్తాం. అంటే లక్ష్మీదేవి బంగారపు రంగు శరీర ఛాయతో బంగారపు రంగు కాంతిని కలిగి ఉంటుంది. అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి సైతం బంగారపు హారాలను అలంకరించుకొని ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా స్వర్ణమాలతో మహాలక్ష్మీదేవికి సంబంధించిన మంత్రజపం చేస్తే ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ అంటుంది వేదం. అంటే అగ్ని నుంచి సర్వ సంపదలను పొందవచ్చని వేదం మనకు తెలియజేస్తోంది. అగ్నిదేవుడు సర్వ సంపదలను కలిగింపజేస్తాడు. కాబట్టి అలాంటి అగ్నిదేవుడు ఎర్రటి బంగారపు రంగు కాంతితోనే ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి స్వర్ణమాలతో అంటే బంగారపు మాలతో అగ్నిదేవుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని జపం చేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల సర్వ సంపదలను, అష్టైశ్వర్యాలను, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవాలంటే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని, అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ఓం జాతవేదాయ నమః అనేటటువంటి మంత్రాన్ని, ఈ మంత్రాలను ప్రత్యేకంగా స్వర్ణమాల ఉపయోగించి జపం చేసినట్లయితే అతి త్వరగా చక్కటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆయుర్దాయాన్ని పెంపొందింపజేసుకోవటానికి, అపమృత్యు దోషాలను నివారింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం విశేషంగా సహకరిస్తుంది. అలాగే బంగారం అనేది గురుగ్రహానికి సంబంధించింది. కాబట్టి ఎవరైనా జ్యోతిష శాస్త్రరీత్యా గురుగ్రహ దోషం ఉన్నట్లయితే ఆ గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం చాలా చక్కగా సహకరిస్తుంది. అలాగే అనేక రకాలైన వ్యాధులను తొలగింపజేసే శక్తి కూడా బంగారానికి ఉంది. అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి కూడా స్వర్ణమాలతో చేసే జపం ఉత్తమమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. మొదటిసారిగా ఎవరైనా సరే స్వర్ణమాలతో జపం చేయాలని భావించే సమయంలో ముందుగా మీ పూజా మందిరంలో ఇష్టదైవం దగ్గర ఆ స్వర్ణమాలను ఉంచి, అలాగే శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలను కానీ నామాలను కానీ జపిస్తూ శ్రీ మహాలక్ష్మీదేవిని కుంకుమతో పూజించి, శ్రీ మహాలక్ష్మీదేవి పూజలో ఆ స్వర్ణమాలను ఉంచిన తర్వాత దాన్ని స్వీకరించి ప్రతిరోజు కూడా ఆ స్వర్ణమాలతో జపం చేసుకోవచ్చు. ప్రతిరోజు స్వర్ణమాలతో జపం చేసే సమయంలో కొద్దిగా జలాన్ని స్వర్ణమాల మీద సంప్రోక్షణ చేసి ఆ తర్వాత జపానికి ఉపయోగించుకున్నట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అయితే జపానికి ధారణకు వేరువేరు మాలలను ఉపయోగించాలని కూడా శాస్త్రాలలో వివరించడం జరిగింది. ప్రత్యేకమైన విధి విధానాలతో స్వర్ణమాలతో జపం చేయండి. ఇష్టదైవానికి సంబంధించిన మంత్రాలను స్వర్ణమాలతో జపం చేస్తూ అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రమైనటువంటి తిరుప్పారకుండ్రానికి ఉన్న విశిష్టత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. స్నానానుష్ఠ జపాది సత్క్రియలు
నిచ్చల్ వేద వేదాంతముల్ నానాశాస్త్ర పురాణ చర్చ మహదానందంబునన్ సల్పినన్ పూనన్ తత్ఫలితంబు మృగ్యమగు త్వత్పుణ్యార్చనల్లేనిచో కానన్ బూడిదవోయు నేయిగతియౌగా సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, తెల్లవారుజామునే లేచి నదికి వెళ్ళి స్నానం చేయటం, అలాగే ఒక మంత్రాన్ని అనుష్ఠించటం, అది సహస్ర పర్యాయములు చేయటం, లక్షల పర్యాయములు చేయటం, ఈ మంత్ర జపాన్ని, జపాది సత్క్రియలు నిత్సల్ వేద వేదాంతముల్, నిత్యము కూడా వేదాధ్యయనం చేయటం, వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, ప్రవచనం చెప్పటం, నానాశాస్త్ర పురాణ చర్చ, అనేకానేకములైనటువంటి శాస్త్రములు పురాణములు వాటిని గురించి చర్చించటం, మహదానందంబునన్ సల్పినన్, ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా చేసినప్పటికీ కూడా పూనన్, వీటన్నిటినీ పూనుకుని మరీ ఆనందంగా చేసినా కూడా తత్ఫలితంబు మృగ్యమగు త్వత్పుణ్యార్చనల్లేనిచో, సత్యస్వరూపుడవైన నిన్ను ఆరాధించకపోయినట్లయితే, ఆ శాస్త్రములలో ఉన్నటువంటి పురాణములలో ఉన్న సత్యమును చెప్పనట్లయితే, గ్రహించకపోయినా, గ్రహించింది చెప్పకపోయినా, సత్యం పలుకకపోయినా, వీరందరూ కూడా చేసే జపాలు, అనుష్ఠానాలు, పుణ్యనదీ స్నానాలు, ఇవన్నీ కూడా మృగ్యమగు తత్ఫలితంబు, దానివల్ల ఏ ప్రయోజనం ఉండదయ్యా. కానన్ బూడిదవోయు నేయిగతియౌగా, ఒక నిర్జన ప్రదేశంలో బూడిద కుప్ప మీద ఆవు నెయ్యి తీసుకుని వెళ్ళి పోస్తే ఏమవుతుందో, ఎటువంటి ఫలితం కలుగుతుందో, ఇటువంటివన్నీ కూడా అంతేనయ్యా. సత్యభాషణము, సత్యజీవనము, సత్యాన్ని గ్రహించటము, సత్యమార్గములో సాగటము, ఇవే అన్నిటికంటే గొప్ప మంత్రములు, యజ్ఞములు, యాగములుగా భావించాలి. మంత్రానుష్ఠానము, యజ్ఞయాగములు, వేదాంతములు చదివినప్పటికీ కూడా సత్యాన్ని గనక మరుగుపరిచే ప్రయత్నం చేసినా, సత్యభాషణం చేయకపోయినా సరైనటువంటి ఫలితం ఉండదని హెచ్చరిస్తూ, సత్యభాషణం అన్ని యజ్ఞములు, అన్ని క్రతువులు, అన్ని మంత్రములు జపించినటువంటి ఫలాన్ని కలిగిస్తుంది. అన్ని సత్కార్యములు, అన్ని తీర్థములు, క్షేత్రములు దర్శించినటువంటి ఫలం ఒక్క సత్యభాషణం కలిగిస్తుంది, సత్యనారాయణ స్వామి ఆరాధనే కలిగిస్తుంది అని తెలియజేస్తూ, భక్తితో సత్యనిష్టతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ మన్నవ రాధాకృష్ణ శర్మ గారి సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారం. సోమతత్వంలో చంద్రుని యొక్క ప్రభావం కూడా చక్కగా పనిచేసి మానసిక శాంతిని ప్రసాదించడానికి పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, ఐశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు. సంపదలను సాధించడానికి పరమేశ్వరుణ్ణి దారిద్ర్య దహన స్థుతితో చక్కగా స్తుతించాలి. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కన్నామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని. ఈ దారిద్ర్య దహన స్థుతి ఎవరైతే సోమవారం నాడు నిష్టగా పఠిస్తారో వారికి పరమేశ్వరుడు దారిద్ర్యాన్ని తొలగిస్తాడు, సంపదలను ప్రసాదిస్తాడు. సంపదను ప్రసాదించడానికి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఒక దళం ఉంది. ఆ దళమే బిల్వదళం. బిల్వదళం పైన గంధం రాసి పరమేశ్వరునికి అభిషేకానంతరం అక్షతలు, గంధం, కుంకుమ అద్దిన తరువాత ఈ బిల్వదళాన్ని గనక ఆ యొక్క స్వామికి సమర్పిస్తూ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం అంటూ మనస్ఫూర్తిగా స్వామికి సమర్పించి తుమ్మి పువ్వులు స్వామికి గనక సమర్పించినట్లయితే ఆ స్వామి ఆశుతోషుడు కాబట్టి వెనువెంటనే అనుగ్రహాన్ని ప్రసాదించి సర్వ సంపదలను, ఆరోగ్యాన్ని, ఆయుష్ను కూడా ప్రసాదిస్తాడు. ఇక్కడ ఆయుష్ను ప్రసాదింపజేసేటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం ఒక్క పరమేశ్వరుడికే ఉంది. అందుకే ఆ స్వామిని విభూది తత్వంలో కూడా ఆరాధన చేస్తాం. ఆ విభూదిని చక్కగా స్వామివారికి అలా సమర్పిస్తూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పేసి మనం విభూదిని స్వామికి సమర్పించేటువంటి సంప్రదాయం ఉంది. ఇవన్నీ కూడా శివారాధనలో అత్యంత విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తున్నాయి. కాబట్టే ఏ వ్యక్తి అయితే శివారాధన ఆచరిస్తాడో ఆ వ్యక్తికి పరమేశ్వరుడు కంటికి రెప్పలా రక్షిస్తూ సర్వ సంపదల్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రీతివంతం కాబట్టే ఇటువంటి విధి విధానాన్ని మన సంప్రదాయం తెలియజేసింది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన హేమలంబనామ సంవత్సరం దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాలలో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:51. తిథి పాడ్యం ఉదయం 11:24 వరకు, నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:06 వరకు, వర్జం రాత్రి 11:26 నుంచి 1:10 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు, మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:04 నుంచి 1:50 వరకు, రావుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం సోమవారం చంద్ర దర్శనం మరియు అశూన్య శయన వ్రతం. సోమవారం చంద్రునికి ప్రీతికరమైనది. రాత్రి వేళ చంద్రుడు 7:51 కనిపిస్తాడు. విదేనాటి చంద్ర దర్శనం ఈరోజు చేస్తారు. ఆ చంద్రుడికి నూలుపోగు అనే భావనతో నూలుపోగు సమర్పించడం, చంద్రునికి పూజ చేయడం, బియ్యం దానం చేయడం మొదలైన చర్యల ద్వారా మనకు చంద్రుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మనస్సు ప్రశాంతిని పొందుతుంటుంది. సరి అయిన ఆలోచనలు కలిగి నిర్ణయాలు సరైనవి తీసుకునేలాగా చేస్తుంది. ఇక అశూన్య శయన వ్రత సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు లక్ష్మీనారాయణులను కొత్త మంచంపై పూజించి, అలాగే రాత్రివేళ దంపతులను లక్ష్మీనారాయణులుగా భావించి పూజించి ఈ మంచాన్ని వారికి సమర్పించాలి.
అటువంటి అవకాశం లేకపోయినట్లయితే కనీసం ఆలయాలలో పవళింపు సేవ చేస్తుంటారు. ఆ పవళింపు సేవకు తగినటువంటి ఊయల లేక మంచము అక్కడ సమర్పించినా కూడా చాలా మంచి ఫలితమే సిద్ధిస్తుంది. అది కూడా అవకాశం లేదనుకోండి, మానసికంగానైనా దాన్ని సమర్పించుకోవడం ద్వారా దాని సత్ఫలితాన్ని పొందవచ్చు. ఈ అశూన్యశయన వ్రతం యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే దంపతుల మధ్య కలహాలను నివారిస్తుంది, అనారోగ్యాలను నివారిస్తుంది, ఆయుర్దాయ గండాది దోషాలను నివారిస్తుంది. జీవితాంతము ఇద్దరూ ప్రేమగా కలిసి ఉండేలాగా, ఆరోగ్యవంతంగా ఉండేలాగా ఈ వ్రతం సత్ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. భక్తి మూలంగానే సర్వం లభిస్తుంది. భగవానుని ప్రేమించగలిగితే ఇక ఏ లోటు ఉండదు. ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల భారదేశం. భ్రమరాంబిక మల్లికార్జునుడి చుట్టూ తిరుగుతుంటుంది. మా అమ్మ చూపు అనే భ్రమరం ఆ మల్లికార్జునుడి తిరుగుతుంటుంది. 9 లక్షణం. 9కు లక్షణం ఉందండి, దాని పక్షపాతం ఉంది. పక్షపాతం అంటే ఏమిటి? పార్షియల్ లుక్ లోకంలో అంటూ ఉంటాం. అలాగే 9కి పక్షపాతం ఉంది తెలుసా? పక్షపాతం అంటే రెక్కతో వెళ్ళి వాలుతుంది. అలాగే మా అమ్మ చూపు కూడా పక్షపాతం ఉందన్నాడు. ఏ పక్షపాతం అంటే భక్తజన పక్షపాతం అన్నాడు ఇక్కడ. అది ఇక్కడ 9 రెక్కలతో వెళ్ళి వాళ్తుంది. మా అమ్మ భక్తజన పక్షంలో వెళ్ళి వాళ్తుందండి. అది 9 లక్షణం. పైగా స్మర ప్రతిభటస్య వపుర్మనోజ్జమంబోజకాననమివాంఛిత కంటకాభం, ఇది చూపిస్తున్నాడు. ఇది గొప్ప రమ్యమైన భావం అండి. ఇక్కడ 9కి పద్మాల కోనేరు కనిపించింది అనుకోండి, దాని సంబరమే సంబరం. అవునా లేదా? ఒక పద్మం కాదు, 2 పద్మం కాదు, పద్మాల కోనేరు. పద్మాలతో వికసించిన కోనేరు ఎంత అందంగా ఉన్నదో అలాగా పద్మాలతో కూడిన కోనేరులా పద్మవనం అన్నాడు దాన్ని. పద్మవనం లాంటిది ఒకటి దొరికింది అమ్మవారికి. అమ్మవారి చూపని 9కి ఇంకా వనం వదిలిపెట్టదు. ఏదో 1వ అర పువ్వు ఉంటే అక్కడ వారి మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాలి. కానీ అక్కడ ఉన్నది అంభోజ వనం, పద్మవనం ఉంది. ఆ పద్మవనం విడిచిపెట్టదండి. ఆ పద్మవనానికి చిత్రం ఏంటంటే పద్మానికి క్రింద నాళ ఉంటుంది. ఈ నాళానికి చిన్న చిన్న ముళ్ళు ఉంటాయట. అలాగా ఆ పద్మవనం ఎవరో తెలుసా? శివుని శరీరము పద్మవనము అని వర్ణించారు ఇక్కడ. శివుని శరీరము పద్మవనము. ఎందుకంటే నేత్రపద్మం, ముఖపద్మం, హస్తపద్మం, పాదపద్మం, హృదయ పద్మం, ఇన్ని పద్మాలు కలిగిన పెద్ద పద్మవనం. ఆయన వికసించిన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు పరమాత్మ. ఆయన జ్ఞాన ఆనందములతో వికసించిన వాడు కదా, అది పెద్ద పద్మవనం. అమ్మవారు చూపులు శివుడి శరీరంలో అంటిపెట్టున్నాయి. ఇక్కడ కూడా చూడండి సమాచారం. సదాశివ పతివ్రత నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమో నమః. ఎల్లవేళలా శివుణ్ణే చూస్తున్న చూపులని చెప్పడంలో అంత పతివ్రత తల్లి. ఆ శివుడి వైపు చూస్తోంది ప్రేమతో, భక్తుల వైపు చూస్తోంది కరుణతో. అంతే ఇక్కడ రెండే ఇక్కడ చూపిస్తున్నారు. కానీ భక్తజనుల పట్ల పక్షపాతము. శివుడు అనబడే పద్మవనంలో ఈ చూపు 9 తిరుగుతోందిట. చూపుల బారుని మీరు 9ల బారు అనుకుంటే ఇంకా పర్వాలేదు. మొత్తం ఆ కోనేరు నిండా అమ్మ చూపుల బారు 9ల బారులా తిరుగుతున్నది. భృంగాంగ నేవముకుళాభరణం తమాలం అంటారు శంకరులు కనకధారలో. కంపారిటివ్ స్టడీ చేయండి ఎన్ని కనబడతాయి ఇక్కడ. ఈ విధంగా అమ్మ చూపుల బారు శివుడు అనబడే పద్మవనంలో తిరుగుతుందిట. ఆ శివుడు మాత్రం చిత్రం చూడండి ఇక్కడ. ఇది అద్భుతం. అమ్మ చూస్తోంది, శివుడు ఏం చేస్తున్నాడు పరిశీలించండి ఇక్కడ. శివుడు చూపు, అమ్మ చూపు సోగ్గానే శివుడు స్పందించాడండి. అది చాలా ప్రధానం. అంతేగాని ఆవిడ ఎంత ప్రేమగా చూసినా ఈయనకు స్పందన లేదండి అనడానికి లేదు. ఆయన స్పందిస్తాడు. ఎందుకంటే జడం కాదు, ఆయన పరమ సెన్సిటివ్ ఆయన. అందుకే అమ్మ ప్రేమగా చూస్తే ఆయన స్పందించేటండి. ఆ స్పందన ఎలా కనిపించిందంటే పులకాంకురంలా కనబడిందిట. పద్మానికి ఆ నాళంలో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, ఆ ముళ్ళతో పద్మం ఎలా ఉన్నదో పులకించిన ఒంటితో శివుడనే పద్మం ఉన్నట్టు ఇక్కడ. అది వర్ణించారు ఇక్కడ. అమ్మ చూపు సోకగానే పులకించిన శివుడు, ఇది అర్థం. అంటే శివుణ్ణి స్పందింపజేసే శక్తి అమ్మ.
అలాగా శివుని స్పందింపజేసే శక్తి కనుకనే స్పందశక్తి. ఇదే నకలు కుశల స్పందితుమపి, ఆ మాటను ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది అమ్మ యొక్క చూపులను తుమ్మెత్తో పోల్చినటువంటి అద్భుతమైన భావం. కోమల రుచి త్వదపాంగలీల. ఇప్పుడు అమ్మ చూపు ఒక నట్టువ కత్తెలా ఉన్నది. ఇంకా చెప్పాలంటే ఒక నాట్యకత్తె నాట్యం చేస్తుంది. ఆ నాట్యకత్తె పేరేంటో తెలుసా? దయ. దయ అనే నాట్యకత్తె నాట్యం చేస్తుందిటండి. ఎక్కడ నాట్యకత్తె ఎక్కడ నాట్యం చేస్తుందండి చెప్పండి? స్టేజ్ మీద, అంతే కదా. ఒక స్టేజ్ ఉందండి. ఆ స్టేజ్ ఒక్కసారి భావించండి. మూక కవి రచించిన కాలంలో ఎలా ఉండొచ్చు స్టేజ్లు అని వర్ణించిన ప్రకారంగా చెప్తా. ఒక స్టేజ్ ఉంది, దానికి పైన ఒక చాందిని ఉంది, అంటే ఒక తెర లాంటిది పైన కప్పబడింది చాందిని. దీన్ని మేలుకట్టు అంటారండి తెలుగులో. చాందిని హిందీ పదం, మేలుకట్టు. ఈ మేలుకట్టు అనే మాట అన్నమయ్య వాడాడు, చాలామందికి తెలియదు మేలుకట్టు అంటారని. చాందినివే తెలుసు. మేలుకట్టు తెలుగులో. ఈ మేలుకట్టు, మేలుకట్టు అంటే పైన కట్టుట, అది కూడా మేయ్ పైన అని. మేలుకట్టు, మేల్కట్టు పైన, అది చాందిని. ఆ మేలుకట్టు ఉంటుంది, అది సాధారణంగా నల్లగా ఉంటుంది. నల్లని గుట్ట కడతారు, ఎందుకంటే అన్ని కలర్స్ లోపల తెలియాలని ముందు అది ఉండాలి. ఇటు అటు స్టేజ్కి 2 దీపాలు పెడతారట. ఆ స్టేజ్ మీద ఇటు అటు దీపాలు, పైన మేలుకట్టు ఉంటుంది, ఆ మధ్యలో నాట్యకత్తె నాట్యం చేస్తుంటుంది. అలాగా అమ్మ ఒక మేలుకట్టు, 2 దీపాలు, ఒక నాట్యకత్తె. చెప్తున్నాను వినన్నాడు. ఎంత అద్భుతమైన కవిత్వం చూడండి. కేశప్రభా పటల నీల వితాన జాలే కామాక్షి కుండలమణిచ్ఛవి దీపశోభే శంకే కటాక్ష రుచి రంగతలే కృపాక్షా శైలూషికి నటతి శంకర వల్లభేతే. శైలూషికి అందమైన శబ్దం అండి. శైలూషికి అంటే నర్తకురాలు, నట్టువ కత్తె అని అర్థం. ఏమిటా శైలూషికి అన్నాం? దయ, కృపా శైలూషికి నాట్యం చేస్తుంది. స్టేజ్ ఎలా ఉందో చూడండి. ముందు చాందిని, ఆ పట్టిన మేలుకట్టు ఏమిటంటే నల్లని అమ్మ జుట్టే మేలుకట్టుట. ఇక అటూ ఇటూ పెట్టిన 2 దీపాలు ఏమిటంటే కుండల మణిచ్ఛవి దీపశోభే. ఆ చెవులకు పెట్టిన చక్కని 2 బంగారు కుండలాలు 2 దీపాల్లో ఉన్నాయట. ఈ 2 దీపాల మధ్య స్టేజ్ ఏమిటి? అమ్మ కనుచూపులు స్టేజ్ట. ఈ కనుచూపులని స్టేజ్కి పైన మేలుకట్టు జుట్టు, ఇటు అటు దీపాలు, 2 మణికుండలాలు. ఈ కనుచూపులని స్టేజ్ మీద దయా అనే నర్తకురాలు నాట్యం చేస్తున్నది అన్నాడు ఇక్కడ. అంటే స్టేజ్ మీద కనబడేదంతా ఆ నర్తకురాలి శోభయే, అమ్మ కనుచూపుల్లో కనబడేదంతా దయ యొక్క శోభయే. అది చెప్పడు ఇక్కడ. అంటే అమ్మ కనులలో కరుణ నాట్యం చేస్తోంది, ఇది మాట అనమాట. కనులలో కరుణ నాట్యం చేస్తోంది అనే భావాన్ని ఇంత అందంగా చూపాడు. మన కరుణ నాట్యం చేస్తోంది అంటే హాయిగా కరుణ రకరకాలుగా మన మీద ప్రసరిస్తూ ఉన్నది అని చెప్పడం. కేశప్రభా పటల నీల వితాన జాలే కామాక్షి కుండలమణిచ్ఛవి దీపశోభే శంకే కటాక్ష రుచిరంగతలే కృపాక్షాశైలూషికి నటతి శంకర వల్లభే తే. ఇందులో అమ్మవారి యొక్క ఆ కనుచూపుల రంగస్థలంగాను, ఆ పైన ఉన్న జుట్టు మేలికట్టు అనగా చాందినిగాను, ఇటు అటు ఉన్న కుండల మణికాంతులు వేదికకి అటు అటు ఉన్న దీపములుగాను, అలాంటి కనుచూపులని రంగస్థలంపై కారుణ్యమనే నర్తకి నాట్యం చేస్తున్నది. అనగా అమ్మ కనుచూపుల్లో కరుణ అనేక విలాసాలతో కనబడుతున్నది. అంటే కనుచూపులు ప్రసరిస్తున్న భావం ఏమిటి? కారుణ్యం, కారుణ్యానికి నిలయం అంటూ శంకర వల్లభే అనే ప్రయోగం ఉన్నది. అంటే శంకరునికి ప్రియురాల. మనం తొలి నుండి చెప్పుకుంటూ ఉన్నాం, సమయాచారం అంటారు దీన్ని. చెప్తే ఇలాగా శివప్రియ, శివవల్లభ ఇలాంటి శబ్దాలు చెప్పాలి, లేదా శివునికి అమ్మవారికి ఉన్న ఆత్మీయని చెప్పే భావమైనా కావాలి. ఇప్పుడు ఆ సమయాచారం 25-26 శ్లోకాల్లో మరింత ఉదాత్త స్థాయికి వెళుతున్నది. ఆ సమయాచారం చూద్దాం. సదాశివ పతివ్రత అని లలితా సహస్రనామంలో వశిన్యాది వాగ్దేవతలు పలికిన రమ్యమైన భావం ఆ సమయాచారాన్ని చెప్తున్నది. అది 25వ శ్లోకంలో అద్భుతమైన స్థాయికి చేరుకుంటున్నది. మందాక్షరాగతరళీకృతి పారతంత్ర్యాత్ కామాక్షి మంధరతరాం త్వదపంగడోలాం ఆరుహ్య మందమతి కౌతుకశాలి చక్షురానందమేతి ముహురర్ధశశాంకమౌళే. మందాక్ష రాగ తరళీకృతి పారతంత్ర్యాత్. మందాక్ష అంటే సిగ్గు అని అర్థం. మందాక్షం అనగా బిడియం. ఇంకోటి రాగము అనగా అనురాగం. మందాక్ష రాగ తరళీకృతి. తరళం అంటే చాపల్యము, చంచలత్వం అని అర్థం.
ఒకవైపు సిగ్గు, మరొక వైపు అనురాగం అనగా ప్రేమ. ఈ రెండిటి చేత చాపల్యం పొందిన చూపు నీది అంటున్నారు ఇక్కడ. స్వస్తి. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. రామాయణం ఎక్కడ అయిపోతుందనుకుంటామో అక్కడ ఒక స్త్రీ వచ్చి రామాయణాన్ని కొనసాగింపజేస్తుంది. అది రామాయణంలో ఒక వైచిత్రి. అందుకని ధాన్యమాలిని వచ్చి రావణాసురుడిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృత పింగళ కాళీ క్రోధన కలహప్రియ, వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చారో మహర్షి. అసలే కష్టంలో ఉన్నవాళ్ళు వీళ్ళ వంక చూస్తే బ్రతికున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత భయంకరమైన ఆకృతులతో ఉన్న వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి స్థితిలో రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ, వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ చాలు నీ పాతివ్రత్యం. ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథాసూర్యాం సువర్చల. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటనవేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి. శ్రీమతి కపిలుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అరుంధతి వశిష్ఠుణ్ణి ఎలా అనుసరిస్తుందో, లోపాముద్ర అగస్త్యుణ్ణి ఎలా అనుసరిస్తుందో, దమయంతి నలచక్రవర్తిని ఎలా అనుసరించిందో, శచీదేవి ఇంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, రోహిణి చంద్రుణ్ణి ఎలా అనుసరిస్తుందో, అలా నా భర్తని అనుసరించేదానినే కానీ ఇవాళ కష్టంలో ఉన్నాడని భర్తని విరిచి పరపురుషుడి యొక్క చెంత చేరేటటువంటి దుష్టమైన స్వభావం ఉన్నదానను కాను. మీరు నాతో ఇలా మాట్లాడకూడదు, చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది. ఆ బాధపడుతున్న సమయంలో అకస్మాత్తుగా త్రిజట అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ లేచింది. లేచి, నేను రాత్రి నిద్రపోయాను, తెల్లవారుజామున నాకు ఒక భయంకరమైన కలొచ్చింది. మీరు ఏదో తొందరపడి సీతమ్మని సంహరిస్తాం అంటున్నారు. తొందరపడకండి. నేను కలలో ఒక విచిత్రమైన విషయం చూశాను. ఉత్తర క్షణం మీరందరూ సీతమ్మకి నమస్కరించండి, లేకపోతే నిష్కారణంగా పాడైపోతారు, నా మాట వినండి అంది. ఏం చూశావు, ఏం జరిగిందన్నారు. నేను కలలో చూసినటువంటి విచిత్రం, యుక్తాం హంససహస్రేణ స్వయమాస్తాయ రాఘవ లక్ష్మణేన సహభ్రాత వైదేహ్యా చపి భార్యయా. 1000 హంసలు మోస్తున్నటువంటి శిబిక మీద రామచంద్రమూర్తి తెల్లటి బట్టలు కట్టుకుని, తెల్లటి మాలలు వేసుకుని లక్ష్మణస్వామి పక్కన నిలబడి సేవిస్తుండగా వచ్చాడు. ఈ సీతమ్మ ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. రాముడు వచ్చి ఈమెకి చెయ్యి ఇచ్చాడు, ఎక్కించి పల్లకీలో ఎక్కించుకున్నాడు. వాళ్ళు ఆ పల్లకీ దిగి అందరూ కలిసి 4 దంతములు కలిగినటువంటి ఏనుగు మీద ఎక్కారు. ఆ ఏనుగు మీద విహరిస్తూ ఆకాశంలోకి వెళ్ళారు. ఈ సీతమ్మ సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఇద్దరినీ చేత్తో ముట్టుకుని స్పృశించి ఒక్కసారి వాళ్ళని తుడిచింది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఏనుగు మించి కిందకి దిగి 8 వృషభములు పూంచినటువంటి రథం మీద ఎక్కారు. నాకప్పుడు రాముడు రాముడుగా కనపడలేదు. పరం బ్రహ్మ, పరంతత్వం, పరంజ్ఞానం, పరంతప, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం, శంఖచక్ర గద శ్రీమాన్ పుండరీకాయతేక్షణ శ్రీవత్సవక్షా శ్రీవాస. ఆయన సాక్షాత్తుగా పరబ్రహ్మ, పరంజ్ఞానం, పరం బీజం, పరంక్షేత్రం, పరం కారణకారణం శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని పీతాంబరాన్ని కట్టుకుని వనమాలతోటి కౌస్తుభమణితోటి జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు అని భగవానుణ్ణి విష్ణువుని వర్ణించినంత సౌందర్యంతో వాళ్ళు ఎక్కినటువంటి ఆ 8 తెల్లటి ఆబోతుల రథం మీద కనబడ్డారు. నేను తెల్లబోయాను. సీతమ్మ పట్టాభిషేకాన్ని పొందడానికి రామలక్ష్మణులతో కలిసి ఆకాశ మార్గంలో అయోధ్యకి వెళ్ళిపోయింది. ఇక్కడ విభీషణుడు ఒక్కడో మాత్రం 4 మంత్రులు సేవిస్తూ ఉండగా ఆయన ఒక గొప్ప రథాన్ని ఎక్కి ఆకాశంలో నిలబడి ఉన్నాడు. 4 మంత్రులు సేవిస్తున్నారు. రావణుడు ఈయన మాత్రం
పిబస్తైలం హసనృత్యన్ భ్రాంతచిత్త కులీంద్రియ. నూనె తాగుతున్నాడు, ఏదో తాండవం చేస్తున్నాడు, ఎగిరిగిరి గంతులేస్తున్నాడు. మొసలి మీద కూర్చుని ఇంద్రజిత్ వెళ్ళిపోతున్నాడు, ఒంటె మీద కూర్చుని కుంభకర్ణుడు వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి వచ్చింది, ఆ లంకాపట్టణానికి వచ్చింది. దానికి అలుపు తెలియదు, దాని వేగం చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆ వచ్చినటువంటి మహాకపి ఆ వానరం ఈ లంకనంతటినీ కూడా అగ్నితో సంస్కారం చేసేసింది. ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. పెటిల్లున వజ్రాలు వైఢూర్యాలు పేలిపోతున్నాయి, స్తంభాలు బంగారంతో చేయబడినవి కరిగిపోయి కారిపోతున్నాయి. లంకలో ఉన్న వాళ్ళందరూ మరణించారు, వికృతమైనటువంటి తాండవం చేస్తున్నారు. లంక బురుజులు కోట అన్నీ పతనం అయిపోయి సముద్రంలో కలిసిపోయాయి. విభీషణుడు ఒక్కడే 4 మంత్రులతో మిగిలాడు. భయంకరమైన కల చూశాను, కొద్ది రోజులలోనే ఈ సీతమ్మకి శుభమున్నది, నన్ను నమ్మండి, ఈమె పట్టాభిషేకాన్ని పొందుతుంది. తెల్లవారుజామున వచ్చినటువంటి కలలో ఏ స్త్రీ సూర్యచంద్రుల్ని ముట్టుకుందో ఆమె తప్పకుండా పట్టాభిషేకాన్ని పొందుతుంది. ఈమె తప్పకుండా తొందరలో భర్తని పొందుతుంది అనడానికి సాక్ష్యం అదిగో ఆ తల్లి యొక్క ఎడమ భుజం అదురుతోంది, ఎడమ కన్నదురుతోంది. ఇవన్నీ చాలవన్నట్లు పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట పునశ్చోత్తమ సంత్వమాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతివ హృష్ట. అదిగో చెట్టు మీద పక్షి కూస్తోంది. ఆ పక్షి అలా కూస్తోంది అంటే తొందరలో ఆ చెట్టు కింద ఉన్నటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆ వంజుళకము అంటారు. పూర్వం శకున శాస్త్రం, ఒక్కొక్క చెట్టు మీద ఒక్కొక్క పిట్ట కూసింది అంటే దానికి ఒక ఫలితం ఉంటుంది. ఆ ఏ స్త్రీ భర్తృవియోగంతో భర్త పక్కన లేడని తిరిగి రావాలని బాధపడుతూ కూర్చునుందో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కూత కూస్తే తొందరలో ఆమె భర్తృ సమాగమాన్ని పొందుతుందని గుర్తు. అదిగో చెట్టు మీద పక్షి కూర్చుంది. పక్షీచ శాఖానిలయ ప్రహృష్ట, మంచి సంతోషంగా ఉంది. పునశ్చోత్తమ సంత్వమాది, అదిగో పక్షి కూత వినండి. తొందరలో నీ భర్త నీ దగ్గరికి వస్తాడు అని చెప్పకనే చెప్తున్నట్టుగా ఆమెకి ఊరట కలిగేటట్టుగా పక్షి కూత కూస్తోంది. కాబట్టి నన్ను నమ్మండి, సీతమ్మ మహాపతివ్రత. ఆమె దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేల మీద పడి నమస్కారం చేస్తే చాలు, సాష్టాంగం కూడా చెయ్యక్కర్లా, అభివాదం చేయక్కర్లా, ప్రబల చెప్పక్కర్లా. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టుగా నేల మీద పడిపోయి నమస్కరించినంత మాత్రం చేత మనని నమ్ముకున్న వెనకవారిని కూడా కాపాడగలిగినటువంటి తల్లి రామచంద్రమూర్తికి చెప్పి రక్షిస్తుంది. కరుణామూర్తి, నా మాట నమ్మండి, మీ ఉద్రేకాన్ని ఆపుకోండి, ఆమె జోలికి వెళ్ళకండి, నేల మీద పడి నమస్కరించండి ఆ తల్లికని చెప్పింది. రాక్షసులందరూ ఉపశాంతి పొందారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. హరే కృష్ణ సంకర్షణాయ నమః. 24వ అధ్యాయం. ఈ అధ్యాయంలో విదర్భుడి వంశం గురించి చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పసాగాడు. భోజ్య విదర్భ దంపతులకు కుశుడు, క్రతుడు, రోమపాదుడు అనే 3 పుత్రులు కలిగారు. వారిలో 3వ వాడైన రోమపాదుడు విదర్భ వంశీయులకు ఆనందాన్ని కలిగించాడు. రోమపాదుడి పుత్రుడే బభ్రువు, అతడికి కృతి, ఆ కృతికి ఉసికుడు, ఉసికుడికి చేదికి శిశుపాలుడు, దమఘోషుడు మొదలైన వారు పుట్టారు. వారు చేదీ వంశీయులయ్యారు. తర్వాత విదర్భుడి మరో పుత్రుడైన క్రతుడికి కుంతికి దృష్టికి నిర్వృతి, అతడికి దశార్హుడు జన్మించారు. ఆ దశార్హుడికి వ్యోముడు, అతడికి జిమూతుడు, అతడికి వికృతి, ఆ వికృతికి భీమరథుడు జన్మించారు. భీమరథుడికి నవరథుడు, నవరథుడికి దశరథుడు, దశరథుడికి శకుని కలిగారు. ఆ శకుని కరంబికి దేవరాతుడు, అతడికి దేవాక్షతుడు, అతడికి మధువు, ఆ మధువుకు కురువంశుడు, అతడికి అనువు జన్మించారు. అతడికి ఆయువు, ఆ ఆయువుకు
సాత్వతుడికి భజమానుడు జన్మించారు. ఆ భజమానుడికి భజి, దివ్యుడు, వృష్టి, దేవవృద్ధుడు, అంధకుడు, మహాభోజుడు అనే 7 పుత్రులు జన్మించారు. ఆ భజమానుడికి మొదటి భార్య యందు నిమ్ములచి, కింకిణుడు, దృష్టి అనే 3 పుత్రులు కలిగారు. రెండవ భార్య యందు శతాజిత్తు, సహస్రాజిత్తు, ఆయుతాజిత్తు అనే 3 పుత్రులు కలిగారు. సాత్వాతుడి ఇంకొక పుత్రుడైన దేవవృతుడికి బభ్రువు పుట్టాడు. ఈ తండ్రి కొడుకుల పెద్దలీలా కీర్తిస్తున్నారు. దేవవ్రతుడు బభ్రువుల వంశంలో వారిద్దరి తర్వాత 14,065 మంది ఈ తండ్రి కొడుకుల ప్రభావంతోనే మోక్షాన్ని పొందారు. సాత్వకుడి మరొక పుత్రుడైన మహాభోజుడు కూడా దేవవ్రతుడు, ప్రభువులాగా ధర్మాత్ముడు. ఆయన వంశమందు భోజలనే రాజులు పుట్టి వంశాన్ని వృద్ధి చేశారు. సాత్వతుడి ఇంకొక పుత్రుడైన వృష్టికి సుమిత్రుడు, యుధాజిత్తు అనే 2 కుమారులు కలిగారు. వారిలో యుధాజిత్తుకు శిని, అనమిత్రుడు అనే పుత్రులు కలిగారు. వారిలో అనమిత్రుడికి నిమ్నుడు పుట్టాడు. నిమ్నుడికి సత్రాజితుడు, ప్రసేనుడు అనేటువంటి 2 పుత్రులు జన్మించారు. అనమిత్రుడి మరొక పుత్రుడి పేరు శిని. ఆ శినికి సత్యకుడు, సత్యకుడికి యుయుధానుడు, యుయుధానుడికి సాత్యకి, సాత్యకి జయుడు, జయుడికి కుణి జన్మించారు. ఆ కుణికి యుగంధరుడు జన్మించాడు. అమిత్రుడి 3వ పుత్రుడైన వృష్టికి స్వఫల్కుడు, చిత్రరథుడు అని 2 పుత్రులు కలిగారు. స్వఫల్కుడికి గాంధిని అనే ఆమె యందు అక్రూరుడు, ఇంకో 12 మంది ప్రసిద్ధులైన పుత్రులు కలిగారు. ఆసంగుడు, సారమేయుడు, మృదురుడు, మృదవిత్తు, గిరి, ధర్మవృధుడు, సుకర్ముడు, క్షేత్రోపేక్షుడు, అరిమర్ధనుడు, శత్రుఘ్నుడు, గంధమాధుడు, ప్రతిబాహుడు అనేవి వారి పేర్లు. వారికి సుచీర అనే చెల్లెలు కూడా ఉంది. అక్రూరుడికి కూడా దేవవంతుడు, ఉపదేవుడు అని 2 కుమారులు జన్మించారు. వృష్టి యొక్క మరో పుత్రుడైన చిత్రరథుడికి పృథువు, విదురథుడు మొదలైన చాలామంది పుత్రులు జన్మించారు. వారందరూ కూడా వృష్టి వంశంలో చాలా గొప్పవారు. ఆ వంశం వారిని ఆనందించేటట్లు చేసేవారు. సాత్వికుడి పుత్రుడైన అంధకుడికి కుకురుడు, భజమానుడు, శుచి, కంబలార్హిషుడు అనేటువంటి 4 పుత్రులు కలిగారు. కుకురుడికి పుత్రుడి పేరు వాహ్ని. ఆ వాహ్నికి విలోముడు పుట్టాడు. విలోముడికి కపోతరముడు, అతడికి అనువు జన్మించారు. ఆ అనువు యొక్క మిత్రుడు తుంబరుడు. అనువుకు అంధకుడు పుట్టాడు. అతడికి దుందువి, అతడికి అరుద్యోతుడు, అతడికి పునర్వోసుడు జన్మించారు. ఆ పునర్వోసునకు ఆహుకుడు అనే పుత్రుడు, ఆహుక అనే పుత్రిక జన్మించారు. వారిలో ఆహుకుడికి దేవకుడు, ఉగ్రసేనుడు అనేటువంటి 2 కుమారులు కలిగారు. వారిలో దేవకుడికి దేవవంతుడు, ఉపదేవుడు, సుదేవుడు, దేవవర్ధనుడు అనే 4 కుమారులు జన్మించారు. దేవవంతుడికి అతడి 4 తమ్ముళ్లతో పాటు 7 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ధృతదేవ, శాంతిదేవ, ఉపదేవ, శ్రీదేవ, దేవరక్షిత, సహదేవ, దేవకి అనే వారి పేర్లు. వారందరినీ వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు. కంసుడు, సునాముడు, నగ్రోధుడు, కంకుడు, శంకువు, సుహరాష్ట్రపాలుడు, సృష్టి, తుష్టిమంతుడు అనేటువంటి 9 మంది ఉగ్రసేనుడికి జన్మించారు. ఉగ్రసేనుడికి కంస, కంసవతి, కంక, శూరభువు, రాష్ట్రపాలిక అనేటువంటి 5 కుమార్తెలు కూడా ఉన్నారు. వారిని వసుదేవుడి తమ్ముళ్ళు అయిన దేవభాగుడు మొదలైన వారు పెళ్లి చేసుకున్నారు. చిత్రరథుడి పుత్రుడైన
విదూరతుడికి శూరుడు, శూరుడికి భజమానుడు, అతడికి శిని, శినికి స్వయంభోజుడు, అతడికి హృతీకుడు జన్మించారు. హృతీకుడికి దేవబాహు, శతధనువు, కృతవర్మ అనే పుత్రులు కలిగారు. దేవమీతుడి పుత్రుడైన శూరుని భార్య మారీష అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. శూరుడికి ఆ మారీష యందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవసుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, శమీకుడు, వత్సకుడు, వృకుడు అనే 10 మంది నిర్మలమైన హృదయం గల పుత్రులు కలిగారు. వాసుదేవుడు శ్రీహరికి జన్మను ఇవ్వబోయే తండ్రి కనుక ఆయన పుట్టినప్పుడు దేవదందుబులు, బేరీలు వాటంతటా అవే మ్రోగాయి. అందువల్లనే ఆయనకు ఆనకదుందుబి అనే పేరు ప్రసిద్ధి చెందింది. శూరుని పుత్రులైన ఈ 10 మంది సోదరులకు 5 చెల్లెళ్లు కూడా ఉన్నారు. పృథ, శృతదేవ, శృతకీర్తి, చ్యుతశ్రవ, రాజాదిదేవి అని 5 కన్యల పేర్లు. తండ్రి అయిన శూరుడికి కుంతి అనే మిత్రుడు ఉన్నాడు. ఆ కుంతికి సంతానం లేదు. అందుచేత శూరుడు తన కూతురు పృథును కుంతికి పెంపుడుగా ఇచ్చాడు. ఆ కుంతి దూర్వాస మహర్షికి సేవలు చేసి ఆయనను చాలా సంతోషపెట్టింది. ఆయన నుండి దేవతలను ఆహ్వానించే ఉపాసనను పొందింది. ఆమె ఒకనాడు ఆ విద్య యొక్క శక్తిని పరీక్షించాలని సూర్యుని ఆహ్వానించింది. తత్ క్షణంలోనే సూర్యుడు కుంతీదేవి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆయనను చూసి కుంతి మనస్సులో చాలా ఆశ్చర్యపడింది. ఆయనతో ఇలా అన్నది, ఓ సూర్యదేవా, నేను విద్యపై నమ్మకం కలగటం కోసమే నేను మంత్రాన్ని పఠించాను. నువ్వు నన్ను క్షమించు, తిరిగి వెళ్ళిపో అన్నది. అప్పుడు సూర్యదేవుడు ఆమెతో, ఓ కుంతి, నా దర్శనము వ్యర్థం కాకూడదు. అందుచేత నేను నీకు ఒక పుత్రుణ్ణి ఇస్తాను, కానీ నీ కన్యత్వానికి దోషం రాకుండా అనుగ్రహిస్తాను అని పలికి సూర్యుడు ఆమెకు గర్భధానం చేసి సూర్యలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణ కృష్ణ శ్రీహరే